ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ విధంగా దేవుడిస్తున్న వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు ఇస్తున్న విధానాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అంతేకాకుండా ప్రతిదినం దేవుని వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు ఆయన బిడ్డలకు ఇస్తున్న విధానాన్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతున్నానండి. కీర్తనలు 32:8 చరణమును ఈ దిన మన వాగ్దానం కొరకు మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అనే మాటను దేవుని బిడ్డలారా దేవుడు దావీదు మీద తన ఆత్మ నుంచి, దేవుని బిడ్డలారా, ఆత్మతో నింపబడుతూ దావీదు పాడుతున్న కీర్తనలో దేవుడే తన ఆత్మ ద్వారా పలికిన మాటగా, వాగ్దానంగా ఈ మాటను మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఆ దావీదు ద్వారా, దేవుడు ఆత్మవశుడై దావీదు పాట పాడుతూ దేవుని సన్నిధిలో ఆయన స్తుతిస్తూ కీర్తనను ఆయన పాడుతూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన మాటగా ఈ యొక్క వాగ్దానమును మనం చూస్తూ ఉన్నాం. నీకు ఆలోచన చెప్పేదను, నీ మీద దృష్టి ఉంచదనని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు ఉపదేశం చేసేవాడు ఆయన, మనం నడవలసిన త్రోవలో మనల్ని నడిపించే దేవుడు ఆయన, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవునిగా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనకు మనకు ఉపదేశం చేస్తూ మనకు మంచి మార్గములో నడిపిస్తూ ప్రతి దినం ప్రతి క్షణం కూడా మన మీద దృష్టి ఉంచే దేవుడైనా, మన మీద దృష్టి ఉంచే దేవుడు, మనం చేస్తున్న ప్రతి పనిని చూస్తున్న దేవుడు, మన క్రియలను, మన ఆత్మీయతను, మన ప్రార్థనను, మన విశ్వాసమును కూడా ఆయన దృష్టి ఉంచే దేవుడండి. ఆయన దృష్టి ఉంచి మనకు ఆలోచన ఆయన కలుగు చేస్తూ ఉంటారు. ఒకవేళ మన ఆలోచనలు ఏమైనా తప్పు ఆలోచనలు కలుగుతూ ఉన్నాయా, అది తప్పు అని దేవుని బిడ్డలారా మనలో నుంచే మనస్సాక్షి ద్వారా మనల్ని గద్దిస్తూ, ఆలోచన తప్పు, ఈ ఆలోచన కరెక్ట్ అని మంచి ఆలోచనతో మనల్ని నడిపించే దేవునిగా ఆయన ఉన్నారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన మీద దృష్టి ఉంచి మనం నడుస్తున్న ప్రతి మార్గములో ఆయన మనతో పాటు ఉంటూ, మనం ఎక్కడా కూడా త్రుట్టిల్లిపోకుండా మనకు ఆలోచన ఇచ్చే దేవునిగా, మనకు ఆలోచన ఇచ్చి ఏది మనం నడవలసిన మార్గమో మనకు బోధించే దేవునిగా, ఉపదేశం చేసే దేవునిగా నేను ఉన్నానని ఈ వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆలోచనకర్త, ఆలోచనలు కలుగు చేసే దేవుడు. చాలా సందర్భాల్లో ఏదైనా శ్రమ కలుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, ఏదైనా దేవుని బిడ్డలారా వినరాని వార్తలు వింటూ ఉన్నప్పుడు మనలో ఒక భయము, ఆందోళన, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఏ విధంగా మనం వెళ్తే మనకు మేలు కలుగుతుందో చక్కటి ఆలోచననిచ్చి సరైన మార్గములో నడిపించే దేవునిగా ఆయన ఉన్నారండి. ఎప్పుడు ఆయన ఉండగలరంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, శ్రమ కలుగుతున్నప్పుడు, ఆపద కలుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నప్పుడు, కృంగిపోయే పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు అలా మనం మౌనంగా ఉండిపోక ఆయన యొద్ద మనం విచారణ చేయగలిగితే, ఆయన యొద్ద మనం ప్రార్థన చేయగలిగితే, ఏ విధముగా మనం వెళ్తే మనకు మేలు కలుగుతుందో, ఏ విధంగా వెళ్తే ఆపదను మనం తప్పించుకోగలమో, ఏ విధంగా వెళ్తే శ్రమ నుండి మనం బయటపడగలమో చక్కటి ఆలోచన కలుగజేసే దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12 వచనం మనం చూసినట్లయితే, అది ఆకాశ వర్షజలము తాగును, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును.
ఇక్కడ కానాను దేశం గురించి ఆయన ఇస్తున్న వాగ్దానంగా మనం చూస్తున్నాం. అంటే నీవు వెళ్తున్నా ఆ దేశం మీద నేను దృష్టి ఉంచుతాను, ఆ దేశంలో నేను ఆశీర్వదిస్తాను, ఆ దేశంపై నా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉండును అని దేవుడు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆయన దృష్టికి మంచి ఆత్మీయతను కలిగి మనం బ్రతికినట్లయితే, మన ఆత్మీయతను మనం కొనసాగించినట్లయితే, ఆయన యందు స్థిరమైన విశ్వాసం కలిగి మనం నడిచినట్లయితే, మనము నివసిస్తున్న గ్రామంలోనే, మనము నివసిస్తున్న మన గృహాన్నే దేవుడు ఆశీర్వదించే దేవుడు. దాని మీద, మన గృహం మీద, మన పట్టణం మీద, మన గ్రామం మీద ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ కూడా ఉంచే దేవునిగా ఆయన ఉన్నారండి. ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలు వెళ్తున్న ఆ కానాను దేశం మీదే కాదు, నీవు ఏ స్థలములో అయితే నివసిస్తున్నావో ఆ ప్రాంతమును, పరిసరాలన్నిటినీ కూడా ఆయన దృష్టి ఉంచి నిన్ను నడిపిస్తానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, తన ఎళ్ళ యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు యథార్థ హృదయులుగా ఉంటారో వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా కూడా ఏం చేస్తుందండి? సంచారం చేస్తుంది. ఎక్కడ నా బిడ్డలు నా కొరకు యథార్థంగా బ్రతుకుతూ ఉన్నారు, ఎక్కడ నా బిడ్డలు నా కొరకు పౌరుషం కలిగి బ్రతుకుతూ ఉన్నారు అని ఆయన కనుదృష్టి అటండి లోకమందంతటా కూడా సంచారం చేస్తూ ఆయన దృష్టికి యథార్థంగా బ్రతికే వారికి వస్తున్న శ్రమలు, నిందలు, అవమానాల నుండి బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మన మీద దృష్టి ఉంచే దేవుడు, మనకు ఆలోచన చెప్పే దేవుడు, మనం నివసిస్తున్న ప్రాంతంపై దృష్టి ఉంచి మనల్ని కాపాడే దేవుడు. మనం యథార్థంగా బ్రతుకుతూ ఆయన కొరకు విశ్వాసం కలిగి బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు వస్తున్న శ్రమలను, మనకు వస్తున్న నిందలను, అవమానములను ఆయన చూచి మనల్ని బలపరిచే దేవుడునని, మన మీద దృష్టి ఉంచుతానని ఉదయకాల సమయంలో ఆయన మనందరితో మాట్లాడుతున్నారు. గనక మనం దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా మీద నీ దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు, నేను నివసిస్తున్న నా నివాస స్థలంపై నీ దృష్టి నిలుపు నాయనా, నన్ను బలపరచు అని ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నువ్వు నడవలసిన మార్గం నేను నడిపించే దేవునిగా నేనున్నానని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన మాటలను మనం నమ్ముదాం, ఈ వాగ్దాన మాటలను విశ్వసించి ఈ వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మా మీద దృష్టి ఉంచి మాకు ఆలోచన చెప్పే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మా నివాస స్థలములపై అయా ఎల్లప్పుడూ దృష్టి నిలిపి మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలం చక్కటి వాగ్దానంతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు. ఈ మాటలను విశ్వసించిన నిబడులందరినీ మీరు దీవించండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దినమంతా మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. రాకపోకల్లో, ప్రయాణాల్లో మీ సన్నిధి ఉంచండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే ముట్టి స్వస్థపరచండి. దేవానికి స్తోత్రాలు. ఎవరైనా కార్యాలు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండండి. దినమంతా ప్రభువా, దుష్టుని క్రియలు ఎవరి మీద పని చేయకుండా ప్రతి ఒక్కరి చుట్టూ మీ రక్త ప్రోక్షణాన్ని కాపుదల ఉంచి దినమంతా కాపాడమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియల కన్నంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.